ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాల సమయమున మీతో దేవుని మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ తీయండి. యెషయా గ్రంథము, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వం జరిగిపోయిన సంగతుల్ని తలంచుకొనుకుడి అని యెషయా మరి బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడడం జరుగుతున్నది. గతాన్ని మర్చిపో అంశం, గతాన్ని మర్చిపో. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరచుకుని వారిని బహుగా ప్రేమించి ఆయన కలిగి ఉన్న అధికారాన్ని వారికి ఇచ్చాడు. దెయ్యాలను వెళ్ళగొట్టడానికి అధికారాన్ని, స్వస్థపరచడానికి కావలసిన వరాన్ని ఇచ్చాడు. సువార్తను ప్రకటించమన్నాడు, తన శిష్యులుగా జీవించమన్నాడు. కానీ 12 మందిలో ఒకడు యేసుక్రీస్తుని అన్యాయముగా 30 వెండి నాణ్యములకు అమ్మేశాడు. ఎంత దారుణం, ఎంత వెన్నుపోటు! ప్రియ స్నేహితుడా, సహోదరి, నీవు బహుగా నమ్మినటువంటి వ్యక్తి నిన్ను ఆ విధముగా మోసం చేసి ఉండవచ్చు. వారు చేసిన మోసం వలన నెమ్మది లేక, ప్రియమైన సహోదరుడా సహోదరి, సమాధానము లేక గడిచిన సంవత్సరము లేదా గడిచిన దినాలలో నీవు కృంగిపోయి ఉంటావు. మనుషుల యొక్క మాయోపాయాల వలన, వారి స్వార్థం వలన, వారి పాపిష్టి వ్యక్తిత్వం వలన నీవు ఎంతో కొంత నష్టపోయి ఉంటావు. లేదా గడిచిన సంవత్సరంలో, గడిచిన కాలంలో నువ్వు చాలా నష్టపోయి అనేక కష్టాల గుండా వెళ్ళి ఉంటావు. అనేక పొరపాట్లు జరిగి ఉంటాయి. నీ జీవితం అటు ఇటు కొట్టబడి ఉంటుంది. మానసికంగా కృంగిపోయి, శారీరకంగా బలహీనపడి, ఆర్థికంగా అన్నీ కోల్పోయి ఉంటావు. నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో వచ్చిన సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి, నా బిడ్డల జీవితంలో మరి యొక్క కాపురంలో వచ్చిన సమస్య ఎలా తీరుతుంది, ఇలా అనేక ప్రశ్నలు గడిచిన సంవత్సరము లేదా గడిచిన దినాలు మిగిల్చి ఉంటాయి. అయితే దేవుడు ఈ రోజునతో చెబుతున్నాడు, ప్రియమైన సహోదరుడా సహోదరి, యెషయా గ్రంథం 43 అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. గడిచిన సంవత్సరంలో లేదా గడిచిన దినములలో నీకు తగిలిన గాయాలను బట్టి నువ్వు ఇప్పుడు బాధపడడానికి వీలు లేదు. జరిగిన ఏదో జరిగిపోయింది. అనవసరముగా దాని గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక, సరిగ్గా భోజనం చేయక, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం వలన ఏమిటి లాభం? ఏమైతే నీ జీవితంలో జరిగినది, దాని గురించి అసలు ఆలోచించవద్దు. గడిచిన కాలం నిన్ను మూడు పారిపోయే విధంగా చేసింది. నీ జీవితం ఎడారిగా తయారైంది. అలాంటి నీ జీవితంలో నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. నేను నీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాను. నీ ప్రశ్నలు అన్నిటినీ నాకు అప్పగించు. నేను నీకు అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాను. ఎక్కడైతే నీకు మార్గం లేదు అనుకున్నావో, ఎక్కడైతే నీకు వెలుగు చూడాలనుకున్నావో, అక్కడే నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. నేను అరణ్యంలో నీకు త్రోవను కలుగు చేయబోతున్నాను. ఎడారిగా ఉన్నటువంటి నీ జీవితంలో నదులు ప్రవహింపజేస్తాను. యెషయా గ్రంథం 43 18 19. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ గతంలో ఇలా జరిగి ఉంటే గతాన్ని మర్చిపో. మరి ముందున్న రోజులు దేవుడు నీకు నూతనమైన క్రియ చేయబోచున్నాడు. మరి నీకు అరణ్యములో త్రోవ కలుగు చేస్తానని, ఎడారిలో నదులు పారజేస్తానని ఈరోజు ఉదయకాల సమయం నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ బ్లెస్ యూ.